ఇప్పుడు మనం గమనిస్తే కూడా మ్యారేజ్ అయిన కొత్తల్లో కన్సీవ్ అవుతే అయినట్టు కొంచెం డిలే అయింది అని అంటే ఇంకా అది అలా డిలే అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అంటే ఒకప్పుడు మ్యారేజెస్ అంటే ఎర్లీ స్టేజెస్ లో చేసేవారు, ఇప్పుడు అందరూ 30+, 35+, 40 కూడా చేసుకుంటూ ఉన్నారు. సో ఈ టైంలో ఈ 35 to 40s లో కన్సీవ్ అవుతే ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి? అసలు కన్సీవ్ అవ్వడం కూడా కష్టమే. కన్సీవ్ అవ్వడం కష్టమే, కానీ ఏంటంటే ఇవన్నీ మనం కరెక్షన్ చేసుకుంటే ఏజ్ లిమిటేషన్స్ లేదు. ఆడవాళ్ళకైతే పీరియడ్స్ ఉన్నంత వరకు, మగవాళ్ళకైతే ఏజ్ లిమిటేషనే లేదు. ఏజ్ లిమిటేషన్ అన్లిమిటెడ్ అనమాట. వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళు మంచిగా ఉన్నారనుకోండి ఈజీగా పుడుతుంది. ఇక మగవాళ్ళకి మొబిలిటీ లేదు, ఇవన్నీలో ఏదో తొప్పు తోటకూర ఏది ఉన్నా కానీ ఏం చేసి అంటే మునగ పువ్వు, మునగ పిసిన్, మునగ ఆకులు తినడం. అండ్ ఇంకొకటి ఏంటంటే మన వక్క ఉంటుంది కదా, పచ్చి వక్క, పెద్ద వక్క ఉంటుంది, మునగ మానులో కొంచెం అలా ఇదిగా ఉంటుంది కదా, అదేమంటారు బొందులాగా ఉంటుంది, కొంచెం హోల్గా. ఆ హోల్లో మనం ఏం చేయాలి, లేదంటే కొంచెం మనం కట్ చేసేసి ఆ వక్కని లోపల పెట్టేయాలి. 7 days అది అక్కడ లోపల ఉండిపోవాలి. ఉన్నాక 7th day తీసుకొని దాన్ని మనం మగవాళ్ళు తినాలి, ఆ వక్కని. మళ్ళీ 7th day తీసుకునేటప్పుడు ఇంకోటి పెట్టేయాలి. సో దీనిలో నుంచి వాళ్ళకి ఆ మోటిలిటీ పెరగడానికి చాలా అవకాశం ఉంటుందట. ఇవన్నీ ఓల్డెన్ డేస్ టిప్స్ అనమాట ఇవన్నీ. అంటే పల్స్ బ్యాలెన్సింగ్ రాలేని వాళ్ళకి పల్స్ బ్యాలెన్సింగ్ వస్తే అది ఒక రకం, రాలేని వాళ్ళ కోసం ఇవన్నీ ఈ మునగ చెట్టు గురించిన ఈ టిప్స్ అన్నీ కూడా దానిలో వస్తుంది అనమాట. మునగ చెట్టు అంటేనే ఇంతే అనమాట. చాలా సినిమాల్లో కూడా దీనిలో కామెడీస్ అన్నీ ఉంటాయి, కానీ కామెడీ కాదు అది, ఇది నిజం ఇది. ఓకే, ఇప్పుడు చాలా మంది కూడా చిల్డ్రన్ కోసం టెస్ట్ బేబీస్ వైపు కూడా వెళ్తూ ఉన్నారు. ఆ టైంలో మనము ఈ పల్స్ బ్యాలెన్సింగ్ ని మనం ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు? అవునండి, ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్తారు, ఈ ఎగ్ను స్పర్మ్ని తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్ బేబీకి పెట్టినప్పుడు ఇక్కడ ఈ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి దాన్ని సెట్ చేస్తారు. మళ్ళీ అది పెరగడానికి కావాల్సిన ఎనర్జీస్ని ఎక్కడ సెట్ చేస్తారు? సెట్ చేయలేము. అదృష్టవశాత్తు అది ఏమన్నా మంచిగా అయిపోతే ఓకే, మంచిగా కాకపోయినా మనం ఏం చెప్పలేము, ఎందుకంటే ఎనర్జీస్ని అక్కడ సెట్ చేయలేము కదా. లోపల బేబీ ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్ కరెక్ట్గా ఫామ్ అవుతాయి, లేనప్పుడు బయట నుంచి ఎక్కడి నుంచి అది ఫామ్ చేస్తారు, ఎలా కరెక్షన్ చేస్తారు? అందువల్లే ఇవి వచ్చి చాలా వరకు ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి. సక్సెస్ కూడా ఉంటుంది అని అంటే అది మన అదృష్టవశాత్తు రేర్ కేసెస్ ఉంటుంది అనమాట. అలాగే బేబీస్ కూడా సరిగ్గా పుట్టకపోవడానికి చాలా ఆటిజం పిల్లలు ఇలా పుట్టడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉంటున్నాయి. మనం భయం పెట్టడం కాదు, ఇది అవకాశాలు ఉంటున్నాయి అలాగా. సో అది కూడా ఎనర్జీ లెవెల్లోనే లోపంలోనే జరుగుతాయి అన్నమాట. ఓకేనండి.